హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత మనం చూసాం భారత్‌కి, పాక్‌కి మధ్య ఒక యుద్ధ వాతావరణం నెలకొనడం. భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాద స్థావరాలపైన, ఉగ్రవాదులపైన తీవ్ర స్థాయిలో దాడులు చేయడం వలన ఒక యుద్ధ వాతావరణం అయితే నెలకొంది. రేపో మాపో యుద్ధం జరగచ్చన్న లెవెల్‌లో కూడా చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. కాకపోతే రీసెంట్‌గా ఒక ట్విస్ట్ అయితే చోటు చేసుకుంది. కాల్పుల విరమణకు ఒప్పందం అయితే జరిగింది భారత్‌కి, పాకిస్తాన్‌కి మధ్య. అండ్ దీనికి మధ్యవర్తిత్వం ట్రంప్ వ్యవహరించడం. ఇప్పుడు దీని పట్ల దేశంలో చాలా మంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అంటే యుద్ధం నువ్వు జరుగుతుంది, ఇక పాక్ ఉండదు, తీవ్రవాదులు మొత్తం కూడా అంతమైపోతారు అనుకున్నాం. కాకపోతే ఈ కాల్పుల విరమణకు భారత్ యాక్సెప్ట్ చేయడం పట్ల అసంతృప్తి అయితే వ్యక్తం అవుతుంది. మరి ఇప్పుడు దీనిపైన మాట్లాడడానికి ప్రజెంట్ మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ త్రిపునేని చిట్టిబాబు గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే. సార్, భారత్‌దే పైచేయి ఉంది. పూర్తి అవును. స్థాయిలో ఉగ్రవాదుల పైన మొత్తం కూడా అటాక్స్ చేసింది. 100కు పైగా మంది ఉగ్రవాదులను కూడా చంపేసింది. ఇటువంటి టైంలో చాలా మంది ఏం భావించారంటే యుద్ధం వస్తుంది, ఇక పాకిస్తాన్ ఓడించేస్తాం, ఉగ్రవాదులను నాశనం చేస్తాం, పీఓకేని కూడా స్వాధీనం ఇది చేసుకుంటాం అని ఓ అభిప్రాయపడ్డారు. అది అటువంటి టైంలో ఇలా ఓ మూర్ఖత్వంగా ఆలోచించడమ్మా. అది ఇప్పుడు ఇయన్నీ ఇప్పుడు నువ్వు చెప్పిన ఉపోద్ఘాతాలు అన్నీ తప్పులే. హ్మ్. మీ ఇన్ఫర్మేషన్ అంత రాంగ్‌గా వెళ్తది. ట్రంపు పాకిస్తాన్ వాళ్ళు వెళ్ళారు ట్రంప్ దగ్గరికి. ఎప్పుడు మన దెబ్బలు తిన్నాక పాకిస్తాన్‌కి వెళ్ళాడు. హ్మ్. పాకిస్తాన్ వాళ్ళు ట్రంప్ మనతోటి మాట్లాడితే మనం అప్పుడు ఏం చెప్పాం, నో మీడియేటర్. ఓకే. మోడీ క్లియర్ మాకు మీడియేటర్ అవసరం కానీ నెసెసిటీ లేదు, వీ డోంట్ వాంట్ ఎనీ మీడియేషన్ అన్నాడు. దాంతో ట్రంప్ నేరుగా వెళ్ళి అడుక్కోమన్నాడు. అప్పుడు వాళ్ళ డిఫెన్స్ చీఫ్లు హ్మ్. మనకు ఫోన్ చేసి మన డిఫెన్స్ చీఫ్కి ఫోన్ చేసి అడుక్కున్నారు, కొంచెం విరమణ చేయండి, ఆపండి అని. దానికి మనం ఎప్పుడు కూడా యుద్ధం శత్రు దేశమే కాదు, పక్క మన సరిహద్దు దేశం కూడా. అలాంటి నేపథ్యంలో వాళ్ళు మమ్మల్ని ఏది జరిగిపోయింది, మమ్మల్ని వదిలేయండి, యుద్ధం కాల్పులు ఆపండి అని అడిగినప్పుడు మనం కాల్పులు ఆపం అని చంపేస్తాం అని మూర్ఖంగా, ఇది ఇంటి సింగిల్ మన నీళ్ళు నా ఇల్లు విషయం కాదు, దేశానికి సంబంధించింది. హ్మ్. ప్రపంచం చూస్తూ ఉంటుంది. ప్రపంచం అందుకనే క్లియర్‌గా కండిషన్ అది కూడా చెప్పా, ఆన్ కండిషన్. ఇది యుద్ధ విరమణ కాదు ఫస్ట్ పాయింట్. ఇట్ ఈస్ హ్మ్. నాట్ యుద్ధ విరమణ. విరమణ అనే దానికిను తాత్కాలికంగా ఆపటం అనేది చాలా తేడా ఉంది. ఇది తాత్కాలికంగా ఆపబడింది. అది చెప్పాం. తాత్కాలికంగా ఆపి వాడు అడిగినాడు, ఓకే మేము ఆపుతాం. కానీ మీ కండిషన్స్ పెట్టాం. మీ మేము స్థావరాలు చేసి ఇంకా మిగిలిన స్థావరాలను అవి ధ్వంసం చేయండి. ధ్వంసం చేసినట్టు స్థావరాలు అయ్యి లేవు అని లేపేసి అన్ని ఖాళీ చేయించామని మాకు ప్రూవ్ చేయండి. పీఓకే మాకు అప్పచెప్పండి. అప్పటి వరకు తాత్కాలిక కాల్పులు జరపం. ఇది అప్పచెప్పకపోతే మీరు ఏమాత్రం అడుగు ముందుకేసినా మీరు తగిన గుణపాఠం చెప్తామని చెప్పేసాం. అందుకని ట్రంప్‌ది ఏమీ లేదు. ట్రంప్ గాలి మాటలు, సొల్లు వాగుడు, నేను చేశాననేది మోడీ క్లీన్‌గా చెప్పాడు. అతను ట్రేడ్ కోసం చెప్పారన్నాడు. టెర్రరిజం, ట్రేడ్ కెనాట్ గో టుగెదర్ అని చెప్పేసాడు. అవును. మోడీకి ట్రంప్‌కి చెంపదెబ్బలాగా చెప్పేసాడు. హ్మ్. అలాగే బ్లడ్, నీరు వెళ్ళదన్నాడు. వాటర్ ట్రీటీ. అవును. వాటర్ ట్రీటీ విషయంలో చెప్పేసాడు. క్లీన్‌గా మనం చెప్పాల్సినవన్నీ క్లియర్‌గా చెప్తున్నాం. వాడెవడో ట్రంప్ గాడు వాడు క్రెడిట్ తీసుకోవాలని నేను ఆపాను. ట్రంప్ పర్మనెంట్ అన్నాడు. పర్మనెంట్‌గా చేసేస్తారు. క్లియర్‌గా మోడీ చెప్పాడు, ఇట్ ఈస్ ఓన్లీ పాస్, నాట్ పర్మనెంట్, పాస్ ఆన్ కండిషన్. అంటే ఆ కండిషన్ వాడు కనుక బుద్ధిగా మనం చెప్పిన కండిషన్స్‌కి సరిదిద్దుకుని ఒకటోటి ఇప్పుడు వాడుగా సరెండర్ అయ్యి మీరు మీరు దేనికోసం అయితే పోరాటం చేస్తున్నారో, దేనికోసం అయితే మా మీద బాంబులు వేస్తున్నారో అది మేమే ఇచ్చేస్తామంటే మనం ఎందుకు బాంబులు వేసి చంపాలని కదా. అవును. వాడు ఇచ్చేస్తామని అడిగాడు. ఓకే, మీ కండిషన్ నిన్న సాయంకాలం మీటింగ్‌లో కండిషన్స్ చెప్పారు. మన కండిషన్స్ ఇచ్చేసారు. ఇది మాకు కావాల్సిన కండిషన్స్. హ్మ్. పీఓకే అప్పచెప్పాలి. టెర్రరిస్ట్ క్యాంప్స్ అన్నీ మేము లేపినేసి కాకుండా ఇంకా మిగతా మేమే లేపుతాం. లేదంటే మేము లేపొద్దు, మేము బాంబులు వేద్దాం, మీరు లేపేసేయండి. హ్మ్. టెర్రరిస్ట్ క్యాంప్స్ ప్రపంచానికి చూపించండి. ఇదిగో ఈ క్యాంప్స్ అన్ని 29 క్యాంప్స్ చూపించాం మనం. పెద్దయి 9, ఆ 9 లేపేసాం. ఇంకా 20 చిన్న లింగులిట్టులు ఉన్నాయి. అవన్నీ మా దగ్గర లిస్ట్ ఉంది, ఆధారాలు చూపించా, ఇదిగో ఉన్నాయి. ఇవి లేపేసినట్టు ప్రపంచానికి చూపించండి అని చెప్పాం కండిషన్స్. అది వాళ్ళు చూద్దాం. కొందరు ఇప్పుడు అవకాశం ఇచ్చి మూర్ఖంగాను, రాక్షసత్వంగాను భారతదేశం వెళ్ళదు. హ్మ్. భారతదేశం యుద్ధాన్ని కోరుకోదు. కానీ
ఎనివిటబుల్, తప్పని పరిస్థితి నీ అంతు చూస్తాం. అది లెక్క. మనం యుద్ధం కోరుకోలేదు, వాడే రెచ్చగొట్టాడు, యుద్ధానికి వెళ్ళి ఇప్పుడు భయపడ్డాడు, కాళ్ళబేరానికి వచ్చాడు, అప్పుడు నేను బతికొడుకున్నాడు. ఓకే, ఓకే, అవకాశం ఇస్తున్నాం అంతే. ఇది అలా అలా తప్పితే దాన్ని ఏదో వెనకడుగు వేశారు. వెనకడుగు ఏంటి? వెనకడుగు వేయాల్సిన అవసరం మనకే ఉంది. ట్రంప్నేమీ మనం లెక్క చేయాల్సిన అవసరం లేదు. అందుకనే మోడీ క్లీన్గా నేను ట్రంప్ అన్న మాటలకు అన్నిటికీ సమాధానం చెప్పేశాడు. ట్రంప్ ట్రేడ్ కోసం చెప్పాను, మీతో ట్రేడ్ చేయను పోరా అన్నట్టు చెప్పేశాడు మోడీ. ట్రేడ్ అండ్ టెర్రరిస్ట్ కెనాట్ గో టుగెదర్ అని క్లీన్ చెప్పేశాడు. పర్మనెంట్ అన్నాడు. ఇట్స్ నాట్ పర్మనెంట్, ఇట్ ఈస్ ఓన్లీ టెంపరీ, ఇట్ ఈస్ ఓన్లీ పాస్, నాట్ పర్మనెంట్ అని చెప్పేశాడు. సో మోడీ ట్రంప్ చెప్పిన మాటలు రెండింటినీ చెంపదెబ్బ కొట్టినట్టు చెప్పేశాడు. ఇంకా ట్రంప్ ఏదో క్రెడిట్ తీసుకోవాలని ట్రై చేస్తాడు అంతే. అతను క్రెడిట్ తీసుకోవాలని అది తీసుకోవాలి. మనకు అవసరం లేదు. మనం ట్రంప్ మాటలు వినాల్సిన పరిస్థితుల్లో లేవు కదా. ట్రంప్కు బుద్ధి ఉండాలి. భారతదేశాన్ని పాకిస్తాన్ని ఈక్వేట్ చేసి మాట్లాడటం ట్రంప్కి అగ్రరాజ్య అధ్యక్షుడు నాలెడ్జ్ లేని మాటలు. అతనికి పక్కన ఉండాలి, ఎవరో నాలెడ్జ్ చెప్పాలి. పాకిస్తాన్ టెర్రరిస్టు. భారతదేశం పాకిస్తాన్ మీద ఎందుకు ఫైట్ చేస్తారు? ఎందుకు బాంబులు వేసి? టెర్రరిస్టుల్ని మన ప్రజల మీద ఇలా టెర్రరిస్ట్, అక్కడ ఉన్న టెర్రరిస్ట్ క్యాంపులు ఉన్నారా లేదా నీకు తెలీదా? ఒసామా బిన్ లాడెన్ ఎక్కడ పట్టుకున్నారు మీరు? పాకిస్తాన్లోనే కదా. అమెరికాకి తెలీదా? అమెరికానే చేసిందా పని. సో ఇవన్నీ తెలిసి కూడా మన దేశాన్ని దాన్ని ఈక్వేట్ చేసి మాట్లాడుతూ వాడు బుద్ధి తక్కువ. వాళ్ళంతే అమెరికన్స్ ఏ అవసరానికి అవసరం ఏంటి వాళ్ళ మాటలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళ మాటలకు విలువ ఇవ్వాల్సిన లేదు, వాళ్ళకి కట్టుబడాల్సిన అవసరం అంతకాలం లేదు. సో ఇట్స్ ఆల్ ట్రాష్. సరే, ఇటు సీజ్ ఫైర్ రెండు దేశాల మధ్య అమలైన తర్వాత పాకిస్తాన్ అటు ఈ యుద్ధంలో మేమే గెలిచాం. సీజ్ ఫైర్ ఆగిన తర్వాత కాదు, సీజ్ ఫైర్ అసలు సీజ్ ఫైర్ అనే పదమే లేదు. నిన్న మోడీ స్పీచ్ చూస్తే కాల్పుల సీజ్ ఫైర్ అనేది టోటల్గా విరమణ లేదు, కాల్పుల విరమణ అనేది లేదు. ఓన్లీ ఒక తాత్కాలికమైన ఆగం. వాడికి చెప్పాం ఇది చేయాలి, వాడు చేస్తే అప్పుడు టోటల్గా మన యుద్ధ సామాగ్రి మొత్తం, మన ట్యాంకులు గింకులు ఇదంతా కూడా అన్ని బార్డర్స్లో రెడీగా ఉన్నాయి. కరాచీ సీపోర్ట్ దగ్గర కూడా మన అన్ని ఉన్నాయి. అక్కడ ఈ అన్ని యుద్ధ సామాగ్రి మొత్తం రెడీగా ఉన్నాయి. లాహోర్, రావల్పిండి అన్ని చోట్ల మన మోహరించి ఉన్నాయి. వాడు బుద్ధిగా ఉంటే అప్పుడు వెనక్కి వస్తాయి, లేదంటే పతనం నాశనం అవుతుంది. అది కూడా అన్నాడు ఆయన. పాకిస్తాన్ బతికి పట్టగట్టాలంటే ఈ టెర్రరిస్ట్ని అంతా చేయాలి, ఉపయోగం చెప్పాలి, లేకపోతే మీ అంతు చూస్తాను, మట్టి కరిపిస్తాను అన్నాడు ఆయన. అది అంత గట్టిగా మట్టి కరిపిస్తాను. దట్ ఈస్ మనం ఇంకా దాంట్లో విరమణ ఏముంది? అది అంతే. మనం ఊనే వాగుతూ ఉంటాడు విషయం ఏదో అర్థంతో. ఆయన చెప్పిన వినాలి, క్లీన్గా అర్థం చేసుకుని మాట్లాడాలి. అసలు విరమణ లేదు, అంతు చూస్తాను, మట్టి కరిపిస్తాను. మీరు ఈ కండిషన్ చూస్తే పాకిస్తాన్ బతుకుదు, లేకపోతే పాకిస్తాన్ అంతు చూస్తే పాకిస్తాన్ అనేది ఉండదు. మీరు బతికి బట్టగట్ట, అది కూడా అన్నాడు, మీ పాకిస్తాన్ బతికి బట్టగట్టాలంటే ఈ కండిషన్స్ అన్ని నెరవేర్చండి అన్నాడు. ఇంకేం కావాలి? సార్, పాకిస్తాన్ ఈ స్థాయిలో డ్యామేజ్ అయిన తర్వాత వాళ్ళే కాలబేరానికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు వ్యవహరించిన తీరు చూస్తుంటే ఈ యుద్ధంలో మేమే గెలిచామని చెప్పేసి ప్రకటించుకున్నారు. ఆ షాహిద్ అఫ్రీద్ అయితే వరుసగా విజయోత్సవ ర్యాలీలు కూడా నిర్వహిస్తూ వస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అది సిగ్గుశరం లేని దేశం, అది సిగ్గుశరం లేని దేశం. అదొక సిగ్గు, శరం, మానం, అభిమానం, పౌరుషం, ఉత్యం, నీచం, చీము, నెత్తురు ఏమీ లేని దేశం. అదే అడుక్కు తినే దేశం. అదొక అబద్ధాల దేశం. అదొక రోగ్ కంట్రీ. అది అలాగే మాట్లాడింది. అది రోగ్ కంట్రీ. దానికి ఏమి ఉచ్చనీచాలు లేవు, రీతి లేదు. అది అలాగే మాట్లాడింది. ప్రపంచం చూసింది, ప్రపంచానికి చూపించాం మన వాళ్ళు డ్యామేజ్ చేసేది మనం సాక్ష్యాలతో చూపించాం. వాళ్ళ గాలి వాగుళ్ళు వాళ్ళ మన సాక్ష్యాలతోటి పేలటానికి ముందు, పేల్చిన తర్వాత ఆ స్థావరాలు ఎలా మా ఇంట్లో కలిసిపోయి ప్రపంచానికి చూపించాం. అందుకనే ప్రపంచం భారతదేశం యొక్క సైనిక శక్తిని, పవర్ ఆఫ్ ఆర్మీని అలా నూళ్ళు నిలబెట్టి చూసింది. మన బ్రహ్మోస్ శక్తి ఏంటో చూశారు. సో వాళ్ళేదో వాళ్ళ ప్రజల్ని వాళ్ళు మోసం చేయటమే కదా. వాళ్ళని మోసం చేసుకుంటారు, వాళ్ళ ప్రజల్ని మోసం చేసుకుంటారు. మోసం చేయటమే డిఎన్ఏ పాకిస్తాన్. కానీ అలా వాళ్ళు ప్రపంచానికి తెలుసు, ప్రపంచమే నమ్మదు. వాళ్ళ దేశంలో
అమాయక ప్రజలు చదువు సంధ్య లేని చదువే తక్కువ అక్కడ. ఆ చదువు సంధ్య లేని ప్రజలు ఏదో నమ్ముతూ ఉంటారు అంతే. నమ్మించడానికి చేస్తూ ఉంటారు అంతే. అక్కడ ఇంటర్నేషనల్ టీవీ గాని, ఇంటర్నేషనల్ మీడియా గాని, మన మీడియా గాని ప్రపంచానికి చాటి చెప్పి సాక్ష్యాలతో. ఇప్పుడు ప్రపంచం ఎప్పుడు నమ్ముద్ది? వాళ్ళలాగా గాలి మాటలు మాట్లాడితే మేము చంపేసాం, చేసాం, పొడి చేసాం అంటే నమ్మదు. మొన్న కూడా అన్నాడు వార్ జరుగుతుండగా రేపు 10 గంటలకి ఢిల్లీని ఆక్యుపై చేసుకుంటారు. ఏది? ఢిల్లీ ఆక్యుపై తుర్రుమని కాళ్ళ దగ్గరికి వచ్చి పడ్డాడు. ఢిల్లీకి ఆక్యుపై అని ఢిల్లీ కాళ్ళ దగ్గరికి వచ్చాడు. అది వాళ్ళ వాగుడు అంతే. వాళ్ళ వాగుడుకి విలువ లేదు. వాళ్ళ దేశంలోనే విలువ లేదు. మన దేశం ఇంటర్నేషనల్‌గా విలువ లేదు. అది గాలి వాగుడు, సోది వాగుడు, సొల్లు వాగుడు కింద ప్రజలు ప్రపంచం ఆల్రెడీ అండర్‌లో చేసేసింది.